శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమ. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్రంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా భగవాన్ శ్రీ రమణ మహర్షుల అనుగ్రహం పొంది రమణాశ్రమంలోనే సమాధి చెందిన ధన్యజీవులైన భగవాన్ యొక్క శిష్యుల గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో భగవాన్ శిష్యుల్లో ఒకరైన అన్నామలై స్వామి భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఎంతటి ధన్యతను పొందారో ఇప్పుడు వివరించుకుందాం. ఇప్పుడు అన్నామలై స్వామిగా పిలువబడే సెల్ల పెరుమాళ్ చిన్నతనం నుండి ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపేవారు. 1928లో ఒక సన్యాసి భగవాన్ రచించిన ఉపదేశసారం కాపీని అన్నామలై స్వామికి ఇచ్చారు. ఆ పుస్తకంలో భగవాన్ ఫోటోను చూసి భగవానే తన గురువని నిశ్చయించుకుని వారిని దర్శించుకోవాలనే గాఢమైన కోరిక అన్నామలై స్వామికి తీవ్రంగా ఉండేది. ఒకరోజు రాత్రి అన్నామలై స్వామికి స్వప్నంలో భగవాన్ అరుణగిరి దిగువ భాగం నుండి ఆశ్రమం వైపు నడిచి వెళుతూ దర్శనమిచ్చారు. ఆ మర్నాడే భగవాన్ని దర్శించుకోవాలని బయలుదేరి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అన్నామలై స్వామి రమణాశ్రమానికి చేరారు. భగవాన్ ఉన్న హాలును సమీపిస్తుంటే ముందు రోజు రాత్రి స్వప్నంలో కనిపించిన రమణాశ్రమమే ఉండటాన్ని చూసి అన్నామలై స్వామి ఎంతో ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యారు. స్వప్నంలో కనిపించినట్లుగానే భగవాన్ అరుణగిరి దిగిరావటం అన్నామలై స్వామి చూశారు. ఆ తరువాత అన్నామలై స్వామి భగవాన్ ఎదుట కూర్చున్నప్పుడు భగవాన్ ఆయన వైపు తదేకంగా 15 నిమిషాల పాటు చూశారు. అప్పుడు అన్నామలై స్వామికి ఎంతో ఉపశమనం కలిగి ఎండలో తిరిగి వచ్చి చల్లని నీటిలో మునిగినట్లు అనిపించింది. అన్నామలై స్వామి రమణాశ్రమంలో ఉండటానికి భగవాన్ అనుమతిని కోరగానే భగవాన్ అనుమతినిచ్చారు. అంతకుముందు మాధవస్వామి ఒక్కరే భగవాన్ని పరిచారకునిగా ఉండేవారు. రెండవ పరిచారకునిగా అన్నామలై స్వామి చేరారు. అన్నామలై స్వామి పనిలో చేరిన 10 రోజుల తర్వాత ఆత్మసాక్షాత్కారం పొందేది ఎలా అని భగవాన్ అడిగారు. దానికి భగవాన్ దేహంతో తాదాప్యం పొందటం మాని ఆత్మ మీదే ధ్యాస నిలిపితే ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు అన్నారు. ఆ మాటలను అన్నామలై స్వామి ఎంతో పారవస్యంతో ఆస్వాదిస్తూ ఉండగా భగవాన్ ఎప్పుడు వస్తారా అని మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అన్నామలై స్వామితో అన్నారు. ఆ మాట అన్నామలై స్వామికి ఎంతో ఆశ్చర్యం, ఆనందం, సంతోషం కలిగి ఇది నా పూర్వ పుణ్యఫలమని అనుకున్నారు. కొన్నాళ్ల తర్వాత అన్నామలై స్వామి వైజ్ఞానికులు ఎంతో వేగంగా ఎగిరిపోయే విమానాన్ని కనిపెట్టి తయారు చేస్తున్నారు. అలాగే ఈ సంసార సాగరాన్ని దాటించగల ఆధ్యాత్మిక విమానాన్ని మీరు ఇవ్వకూడదా అని భగవాన్ అడిగారు. అప్పుడు భగవాన్ మీకు అవసరమైన విమానం ఆత్మవిచారణ మార్గం. అది సూటైనది, తేలికైనది. దానిని అవలంబిస్తే సాక్షాత్కారం వైపు మీరు తక్షణమే వేగంగా పయనిస్తారు అని చెప్పారు. ఆ తర్వాత సంవత్సరాలలో భగవాన్తో ఆధ్యాత్మిక విషయాలపై ఎన్నో సంభాషణలు అన్నామలై స్వామి జరిపారు. భగవాన్ యొక్క ముఖ్యమైన ఉపదేశం ఒక్కటే, ఆత్మవిచారణ చేసుకో, దేహంతో తాదాప్యాన్ని చెందకు, ఆత్మ పట్ల ఎరుక కలిగి ఉండు, అదే మీ అసలైన స్వరూపం అని భగవాన్ ఎన్నోసార్లు అన్నామలై స్వామితో అనేవారు. అన్నామలై స్వామి అసలు పేరు సెల్ల పెరుమాళ్. రమణాశ్రమానికి వచ్చిన కొత్తలో భగవాన్ అన్నామలై స్వామిని చూసి మిమ్మల్ని చూస్తుంటే
స్కందాశ్రమంలో పరిచారకుడిగా ఉన్న అన్నామలై స్వామి గుర్తొస్తున్నారు అని అన్నారు. అప్పటి నుండి ఆయనకు అన్నామలై స్వామి అనే పేరు స్థిరమైంది. అన్నామలై స్వామి రమణాశ్రమంలో ఒక నెల రోజులు పరిచారకునిగా పనిచేసిన తర్వాత ఆశ్రమంలో జరిగే కట్టడాల పనిని పర్యవేక్షించమని భగవాన్ ఆదేశించారు. అన్నామలై స్వామి చేయవలసి వచ్చిన భవన నిర్మాణపు పనులలో అన్నిటికన్నా పెద్దది గోశాల నిర్మాణం. భగవాన్ ఆదేశానుసారం సర్వాధికారి చెప్పిన దానికన్నా పెద్ద గోశాల అన్నామలై స్వామి కట్టించాల్సి వచ్చింది. నిర్మాణ పనులకు డబ్బు కొరత ఎప్పుడూ ఉంటూనే ఉండేది. పని జరుగుతుంటే అవసరమైన ధనం విరాళంగా వస్తుండేది. భవనం కట్టడాల పనిలో ఎంతో శ్రద్ధ వహించేవారు భగవాన్. అడుగడుగున అన్నామలై స్వామికి భగవాన్ సూచనలు ఇస్తూ కష్టమైన పనులైతే ఆ పనులను ఎలా చేయాలో చెప్పేవారు. భోజనశాల కట్టేటప్పుడు అన్నామలై స్వామి ఆడవాళ్లను మగవాళ్లను పనిలో పెట్టారు. వాళ్ళల్లో కొందరు ఆడవాళ్ళు ఆకర్షణీయంగా ఉండేవారు. వారిని చూసినప్పుడు అన్నామలై స్వామికి లైంగిక వాంఛ కలిగేది. ఈ విషయాన్ని భగవాన్ వద్దకు వెళ్ళి, నాకు మోక్షం అక్కర్లేదు, ఈ ఆడవారి పట్ల వాంఛ నా మనసులో రాకూడదు అని భగవాన్ వద్ద విన్నవించుకున్నారు. అప్పుడు భగవాన్ చిరునవ్వు నవ్వి, మహాత్ములంతా దీనికోసమే తంటాలు పడుతున్నారు అని అన్నారు. అప్పుడు అన్నామలై స్వామి, ఈ వాంఛలు కలగకుండా ఉండటానికి ఆడవారిని పని నుండి పంపించేద్దామనుకుంటున్నాను అని అన్నారు. కానీ భగవాన్ దాన్ని ఆమోదించలేదు. సరికదా, ఆడవారిని పనిలో నుండి తీసివేయటం ఎందుకు, మీ మనసునే అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అన్నామలై స్వామితో అన్నారు. అన్నామలై స్వామి జీవితాన్నే మార్చివేసిన ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఒకరోజు అన్నామలై స్వామి ఉదయం పూట భగవాన్కు స్నానంలో సాయం చేద్దామని వారి యొక్క స్నానాల గదిలోకి వెళ్ళారు. మాధవస్వామి అన్నామలై స్వామి కలిసి భగవాన్ దేహానికి నూనెతో మర్దన చేశారు. భగవాన్ స్నానం పూర్తయ్యాక మాధవస్వామి, భగవాన్, కొంతమంది గంజాయి లేహ్యం తింటే వారు ఒక రకమైన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తారట. ఆ ఆనందం యొక్క స్వభావం ఏమిటి? వేదాలలో చెప్పే ఆనందము అది ఒకటేనా అని అడిగారు. దానికి భగవాన్ గంజాయిని తినటం చెడ్డ అలవాటు అని చెప్పి పెద్దగా నవ్వుతూ అన్నామలై స్వామి వద్దకు వచ్చి ఆయన్ని కౌగిలించుకుని ఆనంద 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 అని 4 సార్లు అన్నారు. ఆ ఆలింగనం క్షణికమైనది కాదు. భగవాన్ అలా గట్టిగా 2 నిమిషాల పాటు పట్టుకుని ఉన్న తర్వాత మొదట అన్నామలై స్వామి శారీరక స్పృహను, ఆ తరువాత బాహ్య ప్రాపంచిక స్పృహను కోల్పోయారు. మొదట్లో ఆయనకు ఆనందం, సంతోషం అనిపించింది. తరువాత ఏ భావాలు, ఏ అనుభవాలు లేని ఆనంద స్థితి కలిగింది. కానీ ఎరుకుపోలేదు. అన్నామలై స్వామికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ స్థితిలోనే దాదాపు 15 నిమిషాల పాటు ఆయన ఉండిపోయారు. ఆ దివ్య అనుభవం అన్నామలై స్వామి జీవితాన్నే మార్చేసింది. మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఋగ్వేద అనే అద్వైత ఆధ్యాత్మిక గ్రంథాన్ని పారాయణం చేయమని అంతగా చదువుకోకపోయినా అన్నామలై స్వామికి భగవాన్ సూచించారు. ఆ తరువాత అన్నామలై స్వామి పల్లకొత్తులో కుటీరాన్ని ఏర్పరచుకుని నివాసం ఉంటూ ధ్యానంలో ఉండేవారు. అలా భగవాన్ అనుగ్రహించిన కరుణను అందిపుచ్చుకుని తీవ్ర సాధనతో ఆనంద స్థితిలో భగవాన్లో ఐక్యమైన మహనీయుడు అన్నామలై స్వామి.
నాకు కలిగిన భాగ్యాన్ని మీతో ఇక్కడ నేను పంచుకుంటాను. అదృష్టవశాత్తు నేను 1994లో అన్నామలయ స్వామిని దర్శించుకునే భాగ్యం గురుదేవులైన భగవాన్ నాకు అనుగ్రహించారు. అన్నామలయ స్వామి జీవితంలో భగవాన్తో ఉన్న అనుబంధము, భగవాన్ కురిపించిన అనుగ్రహము గురించి గంటసేపు తెలుగు భాషలో నాకు వివరించారు. నేను వారి వద్ద ఉన్నంతసేపు నా ప్రమేయం లేకుండానే ఆనంద బాష్పాలు కారుతూనే ఉన్నాయి. ఆ తరువాత 1995లో భగవానుల పాదపద్మాలలో అన్నామలయ స్వామి ఐక్యమయ్యారు. ఇప్పటికీ అన్నామలయ స్వామి పరమపదించిన రోజును పురస్కరించుకుని భక్తులు, రమణాశ్రమం వారు భగవాన్ రచించిన అక్షరమణిమాలను కీర్తిస్తూ నివాళులర్పిస్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. श्री शिवनिधि शिवालया